హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ లో మరొక డబుల్ హెడర్ వీకెండ్ వచ్చేసింది. సో సాటర్డే సెకండ్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా జరగబోతుంది. సో బెటర్ పొజిషన్ లో ఉన్న లక్నో సూపర్ జైంట్స్ కి రాజస్థాన్ రాయల్స్ ఎంతవరకు పోటీనిస్తుంది? ఎందుకంటే టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్ ఫర్ ప్లే ఆఫ్. సో ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ కి ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ కూడా క్రూషియల్. సో ఈ మ్యాచ్ లో మరి ఎల్ఎస్జీని రాజస్థాన్ బీట్ చేస్తుందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బెంగళూరు నుంచి అందుబాటులో ఉన్నారు సుధీర్ మహావాది, సీనియర్ క్రికెట్ కామెంటేటర్ అండ్ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ ఆల్సో. సుధీర్ మహావాది గారు, సో ఎట్లా ఉన్నారు? నమస్తే, మీరు ఎలా ఉన్నారు నరేష్? యా, ఫైన్ ఫైన్. సో బెంగళూరులో ఈరోజు బెంగళూరులో ఈరోజు వెయిటింగ్ ఫర్ ద మ్యాచ్ బికాస్ కొన్ని క్లౌడ్స్ ఉన్నాయి అండ్ సన్ ఈస్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ అంటాం కదా, దాగుడు మూతలు ఆడినట్టుగా కనబడుతుంది. మ్యాచ్ అయితే కొనసాగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరులో ఈ రోజు. అండ్ రేపు మీరు అన్నట్టుగా ఒక డబుల్ హెడర్ ఉంటుంది. బ్లాక్ బస్టర్స్ అన్ని కూడా సాటర్డే అండ్ సండే ఆల్సో. సో మరి యా, రాజస్థాన్ రాయల్స్ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే దే ఆర్ ఇన్ సెవెంత్, మైనస్ రన్ రేట్ కూడా ఉంది. రీసెంట్ గా ఏదైతే మొన్న ఓడిపోయారు ఒక మ్యాచ్ సూపర్ ఓవర్ లో మ్యాచ్ లో. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద మీరు ఏం చెప్తారు? ఫర్ దీస్ టూ టీమ్స్ ఇక సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే లక్నో ఆఫ్ కోర్స్ కొంచెం అప్పర్ హ్యాండ్ కలిగి ఉన్నది, డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ నరేష్ స్లైట్లీ బెటర్ దాన్ ఆఫ్ కోర్స్ రాజస్థాన్ రాయల్స్. అండ్ రాజస్థాన్ రాయల్స్ మనం ప్రతిసారి కూడా చెప్పుకున్నాం, ఈ టోర్నమెంట్ లో వాళ్ళు ఓడిపోయినటువంటి మ్యాచెస్ లో టాస్ అడ్వాంటేజ్ కోల్పోవడం అనేది కొంపు ముంచింది వాళ్ళను. ఢిల్లీలో అట్లాగే జరిగింది. అండ్ అట్లాగే వాళ్ళు ఎప్పుడైతే టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ ఇస్తున్నారో ఆపోజిషన్ కు, అప్పుడు వాళ్ళ ఫేవర్ లో రిజల్ట్ రావడం చూడండి. అంత ఫస్ట్ మ్యాచ్ లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ దాన్ని ఉపయోగించుకొని 286 ఇప్పటి వరకు హైయెస్ట్ స్కోర్ కూడా చేయగలిగారు. సో జైపూర్ లో ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ వాజ్ గుడ్ స్కోరింగ్ మ్యాచ్ 170, బట్ ఇట్ వాస్ చేజ్డ్ నైస్లీ బై ఆర్సీబీ. అండ్ నాకేమనిపిస్తుంది అంటే రేపటి మ్యాచ్ అయితే చాలా ఎక్సైటింగ్ గా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి రిలాక్స్ కాలేరు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ అయితే రిలాక్స్ అయ్యే ఛాన్సే లేదు వాళ్ళకు. ఎందుకంటే నరేష్, వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా ప్లస్ లో లేదు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఫస్ట్ నెట్ రన్ రేట్ ప్లస్ లోకి తీసుకురావడం కూడా ఇంపార్టెంట్ విక్టరీస్ తో పాటు. విక్టరీస్ ఉన్నా కానీ మీకు నెట్ రన్ రేట్ ప్లస్ లో ఉండడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఓన్లీ ముంబై ఆ విషయంలో మొదటి నుంచి కూడా కొంచెం డిప్ కాకుండా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. రియల్ గా చెప్పాలంటే అది కొంచెం ప్లస్ పాయింట్ అయిపోయింది. నెట్ రన్ రేట్ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు 5 టీమ్స్ లో 4 వెళ్తాయి. అంటే టాప్ లో ఉన్నటువంటి 5 టీమ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 4th 5th టీం మధ్యలో ఏదైనా నెట్ రన్ రేట్ ఇష్యూ ఉన్నట్లయితే ఈక్వల్ విన్స్ తోటి, ఐ థింక్ అప్పుడు ఇంపాక్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో దాంతో పాటు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టాప్ 5th పొజిషన్ లో ఉన్నారు. తర్వాత ఒక స్ట్రాంగ్ టీమ్స్ తో ఆడబోతున్నారు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ ఒక ప్రెషర్ లో ఉంది, వరుసగా ఓడిపోతూ వస్తుంది. కాబట్టి వాళ్ళ మీద గెలవడం కాస్త లక్నోకి ఈజీగా ఉంటుంది. కానీ తర్వాత దే విల్ ఫేస్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్. అంటే ప్రతి మ్యాచ్ కూడా ఇక్కడ నుంచి ఎవ్రీ టీమ్ కి ప్రతి మ్యాచ్ కూడా క్రూషియల్ స్టేజ్ అనుకోవాలి మనం. అయిపోయిందండి ఇక. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కనుక సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది మనకు. సో యా, మీరు అన్నట్టుగా లక్నో, బట్ లక్నో ఇస్ ద ఓన్లీ టీమ్ నరేష్ ఇప్పటి వరకు ఒక్క ఫారిన్ బౌలర్ కూడా తీసుకోలేదు. చూడండి, ఫారిన్ బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కొన్ని టీమ్స్ కు చాలా హెల్ప్ఫుల్ గా కనబడుతున్నాయి. బట్ లక్నో హ్యాస్ నాట్ ప్లేడ్ ఎనీ ఫారిన్ బౌలర్. దే ఆర్ యాక్చువల్లీ స్టికింగ్ టు ద సేమ్ 4 బ్యాటర్స్. ఎందుకంటే మిచెల్ మార్ష్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి బౌలింగ్ చేయటం లేదు. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి షమార్ జోసెఫ్ ను ఇప్పటి వరకు ఆడించలేదు. మరి జైపూర్ లో వాళ్ళు ఆడిస్తారా? ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్ లో కూడా కొంచెం స్ట్రెంత్ కావాలి. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ మొన్న కొంచెం ఎక్స్పెన్సివ్ గా కనబడ్డాడు, కొన్ని లూజ్ డెలివరీస్ నుంచి, బట్ ఈస్ బీన్ గుడ్ ఆఫ్ కోర్స్ ఫర్ దెమ్. అండ్ అట్లాగే ఆకాశ్ దీప్ నుంచి మొన్న ఓవర్లు వేయించలేదు అసలు రియల్ గా చెప్పాలంటే. స్టార్ దేశపాండే హెస్ బీన్ వెరీ సారీ, వాళ్ళకు ముఖ్యంగా చాలా ఎక్స్పెన్సివ్ గా కూడా ఉండడం చూసాం, ముఖ్యంగా ఇటు రాజస్థాన్ కు. సో ఇటు లక్నోలో కూడా ఒక బౌలర్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాడు వాళ్ళకు, ఆవేష్ ఖాన్. అటు తుషార్ ఉంటే ఇటు ఆవేష్ ఖాన్. సో మయాంక్ యాదవ్ టీమ్ కు యాడ్ అయ్యాడు. సో మేబీ మయాంక్ యాదవ్ ఆడైనాడు కానీ, బట్ రేపు ఆడతాడు అనేది కొంచెం డౌట్ఫుల్. ఎందుకంటే మేబీ ఎన్సీఏ క్లియరెన్స్ ఇచ్చింది కానీ వెంటనే మేబీ యూజ్ చేయకపోవచ్చు అనుకుంటా. ముఖ్యంగా లక్నోకు ఫారిన్ బౌలర్ నే ఆడించలేదు ఇప్పటి వరకు. టోటల్ డిపెండెన్స్ అంతా కూడా వాళ్ళది బ్యాటర్స్ పైన ఉంది. అండ్ రిషబ్ పంత్ కొంచెం మొన్న ఒక ప్లస్ పాయింట్ అయిపోయాడు, గుడ్ సైన్ అనుకోవాలి లక్నోకి. గుడ్ సైన్ అనుకోవాలి. బట్ ఆల్దో ద లూజింగ్ సైడ్ అయినా కానీ దే ప్లేడ్ వెల్ యాక్చువల్లీ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. అండ్ అతడు ఒక 50 సాధించాడు అంటే మీరు అన్నట్టుగా ఇట్స్ గుడ్ సైన్ ఫర్ దెమ్. బట్ నాకేమనిపిస్తుంది అంటే మార్క్రమ్ ప్లేస్ లో ఐ థింక్ ఒక చేంజ్ చేశారు. మిల్లర్ ను డ్రాప్ చేయొచ్చు అండి వాళ్ళు, బికాస్ వాళ్ళకు అబ్దుల్ సమాద్ అండ్ బదోని లాంటి వాళ్ళు బ్యాటర్స్ ఉన్నారు కనుక మిల్లర్ ను మీరు డ్రాప్ చేసి ఒక ఫారిన్ బౌలర్ ని తీసుకునేది. ఎందుకంటే షమార్ జోసెఫ్ ఆడించినట్టయితే కొంచెం వాళ్ళకు
స్ట్రెంత్ అనేది అవసరం బౌలింగ్ లో కూడా, కొంచెం కిక్ కావాలి. సో అది ఆ కిక్ అతను కొంచెం యాడ్ చేయగలుగుతాడు. ఎందుకంటే మీకు ఇట్లా వీళ్ళకు మొత్తం ఫారిన్ బ్యాటర్స్ ఉంటే వాళ్ళకు మొత్తం ఫారిన్ బౌలర్స్ ఉన్నారు రాజస్థాన్ రాయల్స్ కు. ఫారిన్ బ్యాటర్స్ లో ఓన్లీ హెట్మేర్ ఒకడే ఉన్నాడు, అండ్ హెట్మేర్ ఆల్సో ఈజ్ నాట్ బీన్ ఎట్ ఇస్ బెస్ట్ అండి. Yes. అండ్ ఈవెన్ రియార్ పరాగ్ కూడా కన్సిస్టెన్సీ లేదు. మొన్నటి మ్యాచ్ లోనైతే పువర్ బ్యాటింగ్ కనబరిచాడు. ఓన్లీ సంజు శాంసన్ అండ్ జైస్వాల్ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చాడు కనుక అడ్వాంటేజ్ అయిపోయింది. నితీష్ రాణా డూయింగ్ అ గుడ్ జాబ్. అతను ఎప్పుడు ఫామ్ లో ఆడతాడు, ఎప్పుడు స్కోర్ చేయడం యు నెవర్ నో. ఇప్పుడు ఇలా 50 సాధించిన తర్వాత రేపు మళ్ళీ 50 సాధిస్తాడా అనే నమ్మకం అతని పైన ఉండదు. సో ఐ థింక్ బౌలింగ్ ఎలా ఉంది రాజస్థాన్ రాయల్స్ ది? రాజస్థాన్ బౌలింగ్ ఈస్ బెటర్, బట్ టూ శ్రీలంకన్స్ ఇప్పటి వరకు అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేకపోయినారు. అసలంగా ఓన్లీ 1 మ్యాచ్ లో 4 వికెట్ తీసుకొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు కానీ, బట్ ఆ తర్వాత తీక్షణ ఈజ్ డ్రాపింగ్ క్యాచెస్ ఆల్సో. మనం చూసాం కదా పాయింట్ లో ఒక క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత పాపం ఎంత ప్రెషర్ కనబడిందంటే అతని పైన. అయ్యో నేను ఎర్రర్స్ చేస్తున్నాను, నేను టీమ్ కు కాంట్రిబ్యూట్ చేయలేస్తలేను అన్నటువంటి ఒక ఆ బాధ అతనిలో కనబడింది, ఆ వర్రీ కనబడింది అసలు యాక్చువల్ గా. సో ఐ థింక్ ముఖ్యంగా ఫీల్డింగ్ లో మాత్రం చాలా క్యాచెస్ డ్రాప్ చేస్తున్నారు. వెరీ పువర్ ఫీల్డింగ్ ఎవరిది అంటే చెన్నై తర్వాత మీకు రాజస్థాన్ రాయల్స్ కనబడింది. దే ఆర్ డ్రాపింగ్ క్యాచెస్, రన్అట్స్ మిస్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ హిట్టింగ్ ది స్టంప్స్. యాక్చువల్లీ దగ్గరవి కూడా రన్అట్స్ మిస్ చేస్తున్నారు. సో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు ఇలా పర్ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే టాస్ అడ్వాంటేజ్ కోల్పోవడం, దట్ ఈస్ నెంబర్ 1 థింగ్. బట్ అట్లాగే వాళ్ళ ఫీల్డింగ్ లో కూడా చాలా లూప్ హోల్స్ కనబడ్డాయి నరేష్, నాకైతే అనిపించింది. ఓకే, జైపూర్ వికెట్ ఎట్లా ఉండబోతుంది? ఎంత స్కోర్ ప్రెడిక్ట్ చేయొచ్చు? ఇట్స్ ఏ నైట్ గేమ్, 7:30 స్టార్ట్ అవుతుంది. సో డ్యూ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? మేబీ స్లైట్లీ డ్యూ ఫ్యాక్టర్ ఉండవచ్చు. అండ్ చేజింగ్ మేబీ బెటర్, బట్ మొన్న కూడా చేజింగ్ టీమే గెలవడం చూసాం. బట్ రాజస్థాన్ మరి టాస్ గెలిస్తే మళ్ళీ అదే తప్పు చేసి ఆపోజిషన్ బ్యాటింగ్ చేయమని కొడితే వాళ్ళు పెద్ద స్కోర్ చేసినట్లయితే బికాస్ లక్నో బ్యాటింగ్ మెయిన్ మన అందరికి తెలుసు కదా, పూరన్, మిచెల్ మార్క్రమ్, మిల్లర్ వరకు బ్రహ్మాండమైనటువంటి లైన్ అప్ ఉంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 190, 200 అరౌండ్ స్కోర్, ఈవెన్ అంతకంటే ఎక్కువగా స్కోర్ చేసినట్టయితే దే విల్ బి అండర్ ప్రెషర్. చేజింగ్ చేయలేకపోతున్నారు రాజస్థాన్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఐ థింక్ డ్యూవి అని పక్కకు పెట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక టోటల్ చేయడమే బెటర్ అని ఫీల్ అవుతారని నేను అనుకుంటాను టాస్ గెలిచినట్లయితే. అదర్వైజ్ సంబంధించి మీ ప్రెడిక్షన్ ఏంటి? నా ప్రెడిక్షన్ ఏంటంటే ఐ థింక్ లక్నో విల్ హ్యావ్ అన్ ఎడ్జ్ టుమారో, నరేష్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో ఎల్ఎస్జి వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో ఇద్దరికి కూడా అంటే బెటర్ దాన్ పొజిషన్ లో ఉంది ఎల్ఎస్జి, కానీ రాజస్థాన్ రాయల్స్ కి టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఫర్ ప్లే ఆఫ్ ఛాన్సెస్. సో వాళ్ళకి వెరీ క్రూషియల్ మ్యాచ్. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ డూ ఆర్ డై మ్యాచ్. సో ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది. సో ఎవ్రీ మ్యాచ్, ఎవ్రీ నెట్ రన్ రేట్ అండ్ ఎవ్రీ మ్యాచ్ లో పాయింట్స్ కూడా చాలా క్రూషియల్ ఎవ్రీ టీమ్ కూడా. సో హోప్ఫుల్లీ వీకెండ్ కాబట్టి ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.